సరస్వతి పుష్కరాలకు ఏపీ నుంచి ప్రత్యేక బస్సులు. హిందువులు పరమ పవిత్రంగా భావించే సరస్వతి నదీ పుష్కరాలు ప్రారంభమయ్యాయి. అంతర్వాహిని అయిన సరస్వతి నది తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమం వద్ద ప్రవహిస్తుందని నమ్ముతారు. అందులో భాగంగానే కాళేశ్వరం క్షేత్రంలో సరస్వతి పుష్కరాలు జరుగుతుంటాయి. పుష్కరాల్లో పాల్గొనడం కోసం 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగనున్న పుష్కరాల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొన్న పుష్కర స్నానం ఆచరిస్తారని అధికారులు భావిస్తున్నారు. సరస్వతి నది పుష్కరాల కోసం 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. రోజుకు 40 నుంచి 50 వేల మంది భక్తులకు పుష్కరాలకు వస్తారని అధికారులు అంచనాలు వేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పుష్కరాలు కావడంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం 35 కోట్లతో అన్ని ఏర్పాట్లు చేపట్టింది. పుష్కరాల కోసం తెలంగాణ ఆర్టీసీ 33 జిల్లాల నుంచి 220 ప్రత్యేక బస్సులను నడపనుంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పుష్కరాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. అదే విధంగా ఏపీఎస్ఆర్టీసీ సైతం ఈ పుష్కరాల కోసం ప్రత్యేక బస్సులను ప్రకటించింది, ప్యాకేజీలను ఖరారు చేసింది. సరస్వతి పుష్కరాలు నేపథ్యంలో విజయవాడ నుంచి కాళేశ్వరం త్రివేణి సంగమ యాత్ర కొరకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. టికెట్ ధరలను కూడా వెల్లడించింది. దీని ప్రకారం సూపర్ లగ్జరీ బస్సుల్లో 1999, ఇంద్రా ఏసీ బస్సుల్లో 2599 ధరగా నిర్ణయించింది. ఇవి బస్సు ఛార్జీలే మాత్రమేనని, భోజనం, ఇతర వస్తువులు భక్తులే చూసుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అంతేకాక పుష్కరాలకు వెళ్లాలనుకునే భక్తులు ఆన్లైన్లో సమీప బస్టాండ్లో ఆర్టీసీ అధికృత టికెట్ బుకింగ్ ఏజెంట్ల వద్ద టికెట్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ బస్సులు 16న రాత్రి 10 గంటలకు పండిత్ నెహ్రూ బస్టాండ్ నుంచి బయలుదేరి ఖమ్మం, వరంగల్, భూపాలపల్లి మీదుగా మరుసటి రోజు ఉదయం 5 గంటలకు కాళేశ్వరం చేరుకుంటారు. భక్తులు పుష్కర స్నానం చేశాక ముక్తేశ్వర స్వామి దర్శనం తర్వాత ధర్మపురిలో లక్ష్మీ నరసింహస్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి, వేములవాడ రాజన్న ఆలయాలను దర్శించుకొని రాత్రి అక్కడే బస చేయాలి. 3వ రోజు ఉదయం వరంగల్లోని భద్రకాళి దేవాలయం, 1000 స్తంభాల గుడి, రాయప్ప ఆలయం సందర్శిస్తారు. ఆ తర్వాత 4వ రోజు ఉదయం విజయవాడకు చేరుకుంటారు.